నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలని అన్నదాత సుఖీభవ కౌలు రైతులు అమలు చేయాలని కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయానికి పెట్టుబడి పెరిగిపోయిందని, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలు చేయాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం నేతలతో మా ఛానల్ 9 ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ కౌలు సంఘ రైతుల ఆధ్వర్యంలో కూడా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. దీనికల ప్రధాన కారణం ఏంటి అన్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు నిరసన చేపడుతున్నారు, దీనికల ప్రధాన కారణం ఏంటి? ఈ రోజు 36 గంటలు కలెక్టరేట్ కాడ నిరసన దీక్ష రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నది. అయితే అన్నదాత సుఖీభవ అనేది గత ప్రభుత్వం విస్మరించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నికలకు రాకముందు కౌలు రైతులందరికి కూడా అన్నదాత సుఖీభవ ఎల్ఐసి కార్డులు అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చే ముందు మేము వస్తే మీకు అన్ని రకాల సౌకర్యాలు జరుపుతామని చెప్పి ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ మొత్తం అందరూ కూడా ఈ రకమైన ప్రతిపాదనలు చేశారు. ఆ రకంగా 1 కోటి మంది ఈ రాష్ట్రంలో కౌలు రైతులు ఓటర్లు ఉన్నాయి. అవన్నీ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి వేసిన దరిమిలా ఈరోజు 3 అసెంబ్లీ సమావేశాలు జరిగినా, బడ్జెట్ సమావేశాలు జరిగినా ఈ రోజు కూడా కౌలు రైతులు ఊసే అనే మాటలు ఎక్కడ కూడా 10% కూడా దాని మీద మాట్లాడటం లేదు. దానికని రాష్ట్రం అంతా కూడా ఈ నిరసన దీక్షలు తెలియజేస్తూ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడన్నా ఆ రకమైన ప్రతిపాదనలు తీసుకొస్తారేమో అసెంబ్లీలో మార్చి 8వ తేదీ దాకా అని చెప్పి ఆలోచనతో మేము ఈ రకమైన నిరసన దీక్షలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పుడైనా సరే కౌలు రైతులకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఉపయోగపెట్టి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఆ రకంగా ఈకపోతే రాబోయే రోజుల్లో చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం. దానికని కౌలు రైతుల సంఘం ఈరోజు రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతుల కుటుంబాలు ఉన్నాయి. ఈ 32 లక్షల మంది రైతు కుటుంబాలకి కనీసం ఏ % కూడా ఈ మధ్య వీరియా పోతే కరోనాలో కూడా రైతు అందరూ మొత్తం కూడా దేశానికి అన్నం పెట్టింది కౌలు రైతులే. అయినా కానీ ఈరేక కోసం పోతే క్యూలో నిలబడ్డా కానీ మీకైతే కార్డు లేదే మీకు ఎలాగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక పక్క చెప్తుంది. ప్రభుత్వం ఏమో మళ్ళీ మీకు ఈరే ఇస్తారని చెప్తుంది. ఈ 2 రకాల ధోరణి మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం. దానికని ఇవన్నీ కూడా కడతీర్చే వరకు మేము ఏ రకమైన నిరసన దీక్షలు కాదు, అమర నిరాహార దీక్షకు కూడా కావాలంటే ఓటుకునేదానికి ప్రతిపాదించి రాష్ట్ర కమిటీ నిర్ణయాల మేరకు మేము ఏ కార్యక్రమం అయినా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ జిల్లాతోని ఇక్కడితోనే పోదని చెప్పి ఒకసారి ప్రజలారా, ఈ ప్రభుత్వం కళ్ళమొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైన నిస్మరిస్తుంది. రైతుల్ని పట్టించుకోవటం లేదు. పారిశ్రామికవేత్తల్ని తీసుకొచ్చి ఈ దేశంలో వ్యవసాయాన్ని కూడా మొత్తం వాళ్ళకి దారాదత్తం చేసేదానికి ప్రయత్నం ఇస్తుంది, కానీ రైతులు మేలు కోరేదానికి లేదు. రాబోయే రోజుల్లో మనం నీళ్లు కొనుక్కుంటున్నాం, ఇప్పుడు బియ్యం కొనుక్కునేదానికి కూడా దొరకవు. కనీసం ముందు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అన్నదాతలు ఈ రకమైన ఆదాయం లేకుండా ఇతర పనిలోకి వెళ్ళిపోతున్నారు. భూమి బీడు అయిపోద్ది. ఈ బీడు అయిపోతేనే ఈ పారిశ్రామికవేత్తలకు ఇచ్చేదానికి ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికని మేము ఖచ్చితంగా చెప్తున్నాం, రాబోయే రోజుల్లో మీరు ఈ రకమైన ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేస్తారా లేదా ఆలోచించండి. ఆలోచించకపోతే వాళ్ళకి చెప్పిన గుణపాఠం మీకు కూడా చెప్తాం. వాళ్ళకి 11 సీట్లే వచ్చినాయి, కూటమికి 3 సీట్లు తప్పక ఇంకేవి రావని కూడా మేము ఘంటాపథంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మీడియా ముఖంగా ప్రజానీకం గుర్తించాలి. రైతాంగం కూడా ఆలోచించాలి. రైతులు, కార్మికులు అందరూ కూడా ఈరోజు దేశానికి అన్నం పెట్టేది ఎవరు అని ఆలోచించి మీరు ఆ రకమైన చర్యలు తీసుకోకపోతే ఇంకో రకమైన ముందుకు పోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్నదాత సుఖీభవ పథకం పడకపోవడంతో రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అన్నదాత సుఖీభవ కౌలు రైతులకే కాదు, రైతులకు కూడా పట్టడం లేదు. గతంలో దాని బడ్జెట్ కూడా అంతకుముందు 9,000 చిల్లర కోట్లు ఇస్తే ఈరోజు 6,000 చిల్లర కోట్లు ఇచ్చింది. అంటే పోయిన దఫా బడ్జెట్కి కూడా ఈ బడ్జెట్లో తక్కువ ఇచ్చేశారు. ఎందుకంటే 3 కోట్లు అంటే ఏ రకంగా ఇస్తారో ఆలోచించాలి. మీరు ఏ రకమైన పరిస్థితి ఇస్తారో మీరు ఆలోచించి మీరే దానికి సమాధానం చూసుకోవాలి. ప్రధాన డిమాండ్లు ఏంటి సార్? పాత చట్టాన్ని ఇప్పుడు అమలు జరపాలా. పాత చట్టం అంటే కిరణ్ కుమార్ రెడ్డి
చట్టాన్ని ఇప్పుడు అమలు జరపాలా, ఇప్పుడు ఉన్న చట్టాన్ని రద్దు చేయాలా? ఎందుకంటే ఈ చట్టం వల్ల కౌలు రైతులకు ఏం ప్రయోజనం లేదు. అనేక మంది చనిపోయి ఉన్నారు. 2 సంవత్సరాల నుండి ఇప్పటికే దగ్గర 5,000 మంది కౌలు రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ చనిపోయి ఉన్నారు. కౌలు రైతులు అసలు కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి రాయితీ ఇవ్వటం లేదు. అసలు మొత్తం రైతుల్ని దివాళా తీర్చి లేబర్ మార్కెట్ని ఏర్పరిచి ఎక్కువ శ్రమ దోపిడీ చేయడానికి కార్పొరేట్లకు అనుకూలంగా పాలకవర్గం ప్రయత్నిస్తుంది. అందుకని మేము చెప్పేది ఏంటంటే కౌలు రైతులకి అంతకుముందు మీరు ఏ వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నెరవేరమంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడంటే మేము పాత చట్టాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి కొత్త చట్టాన్ని తెచ్చి మేము కౌలు రైతులకి మేలు చేస్తాం, కౌలు రైతులకి లోన్లు ఇస్తాం, కౌలు రైతులకి సబ్సిడీకి విత్తనాలు ఇస్తాం అని వాగ్దానం చేశాడు. ఆచరణకు వచ్చే లోపల చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కొత్త చట్టంలో ఏమని చెప్పారు, ఏమైనా హామీలు ఇచ్చారు? కొత్త చట్టంలో మేము యజమాని సంతకం లేకుండా మేము అమలు జరుపుతామని చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశాడు. ఆ ఎలక్షన్లో వాగ్దానం చేసిన క్రమంలో కౌలు రైతులు మొత్తం అతనికి ఓటేశారు. వేసిన తర్వాత ఈరోజు యజమాని సంతకం తీసేయలేదు. యజమాని సంతకం లేకుండా కార్లు ఇవ్వటం లేదు. కార్లు ఇవ్వడం దానివల్ల కౌలు రైతులకు లోన్లు రావటం లేదు. లోన్లు రావడం దానివల్ల అనేక దివాళా తీసి అనేక మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదే కాకుండా కౌలుకు తీసుకొని నీకు వ్యవసాయం చేసి పంట పండించిన తర్వాత గిట్టుబాటు ధర కూడా ఇవ్వటం లేదు. గిట్టుబాటు ధర ఈయన కారణంగా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 కౌలు రైతులకు ఇచ్చాడు. ఇప్పుడు అసలు కౌలు రైతులు పూర్తిగా మర్చిపోయారు. వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి పైన మోడీ గారు ఏది చెప్తే అది నడుపుతున్నారు. ఈరోజు మోడీ గారు కౌలు రైతుల్ని అసలు గుర్తించలేదు. అందుకని కౌలు రైతులు ఈ దేశంలో సంపద ఉత్పత్తికి కీలకం. వీళ్ళు లేకుంటే ధాన్యం ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు. కానీ వీళ్ళని కడుపు కొట్టి దెబ్బ కొడుతున్నారు. కాబట్టి కౌలు రైతులందరూ ఉద్యమానికి ఉపక్రమించారు. అంతకుముందు కూడా మేము అసెంబ్లీ ముట్టడి ఒకసారి చేసాం, అనేక కేంద్ర కార్యాలయం ధర్నాలు చేసాం. ఇప్పుడు కూడా 36 గంటలు చేస్తున్నాం. ఇది కుదరకపోతే ఆమరణ నిరాదీక్ష కూడా సిద్ధపడతాం. అవసరాన్ని బట్టి మా రాష్ట్ర కమిటీ ఇచ్చేదాన్ని పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కాబట్టి ఇది దగా ప్రభుత్వం, మోసగారి ప్రభుత్వం. కౌలు రైతులకి వ్యవసాయ కార్మికులు కూడా విపరీతంగా మోసం చేస్తుంది. కరువు పని కూడా అంటే గ్రామీణ ఉపాధి పథకం, గాంధీ గ్రామీణ ఉపాధి పథకం రద్దు చేసి విజీ రామ్ పెట్టారు. దీనివల్ల మొత్తం 71 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి పడిపోద్ది. దీని కారణంగా నీకు లేబర్ మార్కెట్ ఏర్పడి నిరుద్యోగం పెరిగి దరిద్రం పెరుగుతుంది. అందుకని ఈ అన్ని అనర్థాలకు కారణం కూటమి ప్రభుత్వం. అందుకని ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు కన్నా కళ్ళు తెరిచి కార్పొరేట్కి అనుకూలం చట్టం చేయకుండా కౌలు రైతులకి అందరికి అనుకూలం చట్టాలు చేయాలి. ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో కూడా రైతులకు లేదు, కౌలు రైతులకు లేదు. ఇంకేం చేయాలని? అందుకని ఇంకా చనిపోయేదానికన్నా ఇట్టా నిరాహార దీక్షలు చేసి పోరాటానికి ఉధృతం అవుదామని ఈరోజు కౌలు రైతులు 36 గంటలు రాష్ట్రం మొత్తం మీద నిరసన దీక్షలు చేస్తున్నాయి. ఇది కుదరకపోతే తర్వాత స్టెప్పు ఆమరణ దీక్షకి పోవటానికి సిద్ధపడి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కౌలు రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి వీళ్ళు 36 గంటలు కూడా దీక్షలు చేపట్టారు. ఇది ఆ బడ్జెట్ సమావేశాల్లో కూడా రైతులకు కౌలు రైతులకు ఎలాంటి లాభం లేదని కూడా వీళ్ళు వివరించినటువంటి పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.